హలో ఫ్రెండ్స్, బాగున్నారా అందరూ? ఇప్పుడు మన మనసులు కలిసిన ఇల్లు ప్రేమ కథలోకి వస్తోంది ఒక మధురమైన భావోద్వేగంతో నిండిన జీవితం పూసే దశ. ఇది హారిక తల్లి అవుతున్న సమయంలోని ఆహ్లాదం, కిరణ్ చూపే అపారమైన ప్రేమ, కుటుంబం చుట్టూ తిరిగే సంతోష వాతావరణం, మనసును తాకే ఎపిసోడ్ ఇది. స్కిప్ చేయకుండా వినండి, చూడండి ఫ్రెండ్స్. హారిక ప్రెగ్నెన్సీ విషయం తన తల్లిదండ్రులతో కూడా పంచుకుంది. వాళ్ళు చాలా ఆనందపడ్డారు. అల్లుడికి కూతురికి కంగ్రాట్స్ చెప్పారు. అలానే హరిక తన బంగారం పెట్టి ఒక ప్రాణాన్ని కాపాడిన విషయం కూడా కిరణ్ అత్తమామలకు చెప్పాడు. చాలా సంతోషం బాబూ, మా కూతురి ఆనందమే మా ఆనందం అని వాళ్ళు కూడా చాలా ఆనందపడ్డారు. బిడ్డ పుట్టుకకు ఎదురుచూపులు, హారిక ఆరోగ్యం, కిరణ్ ప్రేమ. ఉదయం ఆప్యాయతతో నిండిన ఇంటి వాతావరణం. ఇంట్లో కొత్త ఆనందం. ప్రతిరోజు హారిక కోసం ప్రత్యేక వంటలు, కిరణ్ జాగ్రత్తలు, అమ్మ ఆశీస్సులు. సావిత్రి అత్త వంటగదిలో ఉంది. హారిక బంగారం, ఇక్కడకి రాకూడదు. వాసన వస్తుంది. నీకు ఫ్రూట్ జ్యూస్ ఇస్తా. మాధవి అత్త నవ్వుతూ. ఇంత ప్రేమగా చూసుకుంటే బిడ్డ పుట్టకముందే రాజకుమారి అవుతుంది. హారిక చిరునవ్వు. అత్తయ్య, మీ ద్వారా నాకు ఇంత ప్రేమ లభించడం నా అదృష్టం. కిరణ్ యొక్క కేర్. కిరణ్ ఉదయం బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నాడు. హారిక ఆశ్చర్యంగా చూసి, నువ్వు వంట చేస్తున్నావా? హ మేడం, డాక్టర్ చెప్పాడు కదా, హ్యాపీ వైఫ్ అంటే హెల్దీ బేబీ అని. హారిక చిరునవ్వు నవ్వింది. కిరణ్ దగ్గరకి వచ్చి ఆమె పొట్టపై చేయి పెట్టి, మన చిన్న బంగారం ఈరోజు ఎలా ఉంది? హారిక మృదువుగా నవ్వి, నీలాంటి చిలిపితనం చూపిస్తూ కదిలిపోతున్నాడు. కిరణ్ నవ్వుతూ, అయితే పక్కా నా పాపే. డాక్టర్ చెప్పు రోజు. ఉదయాన్నే హరిక అమ్మా నాన్న వచ్చారు. హరికని వాళ్ళ అమ్మ కౌగలించుకొని ఆప్యాయంగా పలకరించారు. అందరూ పలకరించుకున్నారు. టిఫిన్ చేసి అందరూ హాస్పిటల్ కి వెళ్లారు. డాక్టర్ స్కాన్ చేస్తున్నారు. స్క్రీన్ మీద చిన్న గుండె మోత, టక్ టక్ టక్. హారిక, కిరణ్ ఇద్దరూ ఆ శబ్దం వింటూ కన్నీళ్లతో నవ్వుతున్నారు. హారిక, ఆ సౌండ్ విన్నావా? మన బిడ్డ మన ప్రేమకు సంగీతం వాయిస్తున్నాడు. అవును కిరణ్, నా హృదయం ఆ బీట్ తో కలిసిపోతోంది. డాక్టర్ నవ్వుతూ, బేబీ పర్ఫెక్ట్లీ హెల్దీ, కంగ్రాచ్యులేషన్స్. బిడ్డ ఆరోగ్యంగా ఉంది. ఇద్దరూ చేతులు పట్టుకున్నారు. ఆ క్షణం లోకం మొత్తం ఆగిపోయినట్లు అనిపించింది. ఇంట్లో రాత్రి, హారిక భావాలు. హారిక తన డైరీలో రాస్తోంది. ప్రతిరోజు నా శరీరం మారుతోంది. కానీ నా మనసు మరింత ప్రేమతో నిండిపోతోంది. ఈ చిన్న ప్రాణం నా లోపల పెరుగుతుందని తెలుసుకున్న ప్రతిసారి నాకు జీవితం కొత్త అర్థం ఇస్తుంది. కిరణ్ వెనుక నుండి వచ్చి డైరీ చదివాడు. హారిక, నువ్వు కేవలం తల్లి కాదు, మన బిడ్డకు ప్రేమగా పుట్టిన తొలి సంగీతం వంటి అమ్మ. హారిక చిరునవ్వు, కళ్ళలో నీరు. నీ మాటలు ఎప్పుడూ నా మనసు తాకుతాయి కిరణ్ అని ఇద్దరూ ప్రేమగా ఒకరికి ఒకరు ముద్దు పెట్టుకుని హత్తుకున్నారు. కుటుంబం మొత్తం, బేబీ షాపింగ్. మాధవి అత్త, అమ్మ, కిరణ్, హారిక అందరూ మార్కెట్కి వెళ్లారు. పిల్లల చిన్న బొమ్మలు, పింక్ మరియు బ్లూ షీట్లు చూస్తున్నారు. బాబు అనుకుంటున్నారా, పాప అనుకుంటున్నారా అని అత్త అడిగింది. కిరణ్ నవ్వుతూ, ఎవరైనా సరే, హారిక లాంటి మనసుతో పుట్టాలి. అమ్మ జోక్గా, నీలా అబ్బాయే పుడితే, అమ్మను ప్రేమతో ఏడిపించే వాడిలా ఉండాలి. అందరూ నవ్వులు పూశారు. రాత్రి వెన్నెలలో, హారిక బాల్కనీలో కూర్చుంది, కిరణ్ పక్కన. ఆమె తల అతని భుజం మీద వాలింది. నాకు భయం వేస్తుంది కిరణ్, బిడ్డ పుట్టే సమయం దగ్గర పడుతోంది. హారిక, భయం కాదు, ఇది ఆశ. నీకు ఏమీ జరగదు. నేను నీ పక్కనే ఉంటాను. ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకుంది. వెన్నెలలో ఆమె పొట్ట మీద కిరణ్ తన చేయి ఉంచాడు. చిన్న కదలిక. చూడు హారిక, మన బిడ్డ మన మాట వింటున్నాడు. ఆ క్షణం ఇద్దరి కళ్ళలో కన్నీళ్లు, కానీ అవి సంతోషపు చినుకులు. తల్లి అవ్వడం అనేది ఒక కొత్త పుట్టుక. ప్రతి శ్వాసలో ప్రేమ, ప్రతి క్షణంలో బాధ్యత. నిజమైన ప్రేమ అక్కడే మొదలవుతుంది. ఒక చిన్న ప్రాణం కోసం మనసు త్యాగం చేసే చోట. ఇప్పుడు మన మనసులు కలిసిన ఇల్లు కథలోకి వస్తోంది. అత్యంత హృదయాన్ని కదిలించే ప్రేమ, ఆనందం, కన్నీరు, జీవితం అన్నీ కలిసిన ఒక క్షణం. హారిక తల్లి అవుతున్న ఆ మధురమైన రోజు.
ఇది జీవితంలోని ఒక ప్రవాహం లాంటి మలుపు. ప్రతి హృదయాన్ని తడిపే ఎపిసోడ్. పుట్టుక, కన్నీళ్లలో నవ్వు, ప్రేమలో కొత్త జ్ఞాపకం. రాత్రి, మృదువైన గాలి, ఆందోళనతో నిండిన క్షణం. మధ్యరాత్రి, హారిక నిద్రలో నొప్పితో మెలకువ వచ్చింది. కిరణ్, హారిక నెమ్మదిగా పిలిచింది. కిరణ్ వెంటనే లేచి వచ్చాడు. హారిక, ఏమైంది? నాకు చాలా నొప్పిగా ఉంది కిరణ్. చాలా అంటే చాలా. కిరణ్ గుండె దడదడలాడింది. అమ్మా, త్వరగా రండి, హారిక పెయిన్ వస్తుంది అంటుంది. అమ్మా, మాధవి అత్త పరుగులు తీశారు. త్వరగా కార్ స్టార్ట్ చేయి కిరణ్. బెడ్ నుండి హారికాని జాగ్రత్తగా తీసుకుని కిరణ్ కార్లో ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆసుపత్రి, ఎదురు చూపులు. ఆసుపత్రిలో డాక్టర్, నర్సులు పరుగులు. హారికాను లేబర్ రూమ్ కి తీసుకెళ్లారు. కిరణ్ బయట కూర్చుని చేతులు జోడించాడు. దేవుడా, హారికాకు కష్టం లేకుండా చేయి. ఆమె నా జీవితం. సావిత్రి అత్త, అమ్మ, మాధవి అత్త కన్నీళ్లు తుడుచుకుంటూ ఉన్నారు. కిరణ్, నీకు ధైర్యం కావాలి. దేవుడు మనతోనే ఉన్నాడు. లేబర్ రూమ్ లోపల హారిక కేకలు. కిరణ్ గుండె ఒక్కో సెకండ్కు ఒక్కసారిగా కొట్టుకుంటోంది. కొన్ని క్షణాల తర్వాత రూమ్ లోపల చిన్న అరుపు. బయట సైలెన్స్. తర్వాత ఆ చిన్న శబ్దం ఆ గదిలో నిండిపోయింది. నర్స్ బయటికి వచ్చి నవ్వింది. కాంగ్రాట్యులేషన్స్ మిస్టర్ కిరణ్, బేబీ గర్ల్ పుట్టింది. కిరణ్ కళ్ళలో నీళ్లు. అతను చేతులు జోడించి ఆకాశం వైపు చూసి, ధన్యవాదాలు దేవుడా, అని చెప్పుకున్నాడు. అందరూ హమ్మయ్య, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు, అంతే చాలు దేవుడా అని వాళ్ళు కూడా ప్రార్థించారు. హారిక మొదటి చూపు. హారిక అలసిపోయి పడుకుంది. డాక్టర్ బేబీని ఆమె చేతిలో పెట్టాడు. చిన్న చేతులు, చిన్న ముఖం. ఆమె కళ్ళలో నీళ్లు, పెదవులపై చిరునవ్వు. ఇది మన ప్రేమ కిరణ్, మన బిడ్డ. కిరణ్ ఆ ఇద్దరినీ చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. మీరు ఇద్దరూ నా ప్రపంచం. ఆమె బిడ్డని మెల్లగా కౌగిలించుకుంది. స్వాగతం నా చిన్న దేవత, నువ్వు మా ఇద్దరి ప్రేమకు ప్రతిరూపం. మా జీవితం. ఇంటికి తిరుగు ప్రయాణం, కొత్త జీవితం. 3 రోజులు తర్వాత ఇంట్లో పూలు, దీపాలు, ఆనందం. పక్కింటి వాళ్ళు, బంధువులు అందరూ వచ్చారు. మాధవి అత్త, పాపకు పేరు పెట్టాలి కదా? కిరణ్ నవ్వుతూ అడిగింది. హారిక చెప్పాలి పిన్ని. ఎందుకంటే ఇది ఆమె గుండెలోంచి పుట్టిన పేరు కావాలి. హారిక చిరునవ్వు. మన బిడ్డ పేరు ఆరాధ్య. ఎందుకంటే ఆమె మనం ప్రేమగా ఆరాధించే చిన్న దేవత. అందరూ చప్పట్లు కొట్టారు. రాత్రి, వెన్నెల కింద ముచ్చటైన దృశ్యం. హారిక బెడ్ మీద కూర్చుంది. చిన్న ఆరాధ్య ఆమె ఒడిలో నిద్రలో ఉంది. కిరణ్ పక్కన కూర్చుని ఆమెను చూస్తున్నాడు. హారిక, నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా అనిపించింది. చాలా నొప్పిని భరించావు. కిరణ్, తల్లి అవ్వడం అంటే మాయ. ఈ చిన్న ప్రాణం నా కడుపులో పెరిగిందని నమ్మలేకపోతున్నాను. మరి నా ప్రేమ నీతో పెరిగి ఇప్పుడు మన ఇద్దరిలో రూపం దాల్చింది. ఇద్దరూ ఆరాధ్య వైపు చూశారు. ఆ చిన్న నవ్వు వారిద్దరి కళ్ళలో వెలుగులు నింపింది. ప్రతి పుట్టుక ప్రేమకు కొత్త రూపం. తల్లి కన్నీళ్లు, తండ్రి చిరునవ్వు. ఇవే జీవితం యొక్క అసలైన ప్రార్థన. అసలైన అర్థం. ఒక రకంగా చెప్పాలంటే తల్లి అవటం అంటే మళ్ళీ జన్మ ఎత్తటం. ఏమంటారు ఫ్రెండ్స్, నిజమేనా? హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ ఇంకా ఉంది. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పులు ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ.